హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో సొరకాయ పులుసు టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అందుకోసం ఒక సొరకాయని తీసుకొని తురుముకొని మీకు నచ్చిన సైజులో పీసెస్ని కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పీసెస్ని ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత అదే కడాయిలో ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకోండి. అలాగే ఒక 4-5 గ్రీన్ చిల్లీ ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా ఆనియన్, గ్రీన్ చిల్లీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని మరొకసారి కలుపుకోండి. ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. చూడండి, అల్లం పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో ఇలా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా టమాటో ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి రెడీ పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ క్యూమిన్ పౌడర్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మసాలా అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3-4 వెల్లుల్లి ఇలా క్రష్ చేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు టామరిన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మరొక 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 3-4 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. అంతే అండి, చాలా సింపుల్గా సొరకాయ పులుసు రెడీ. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.